సాంగ్స్ బాగా నచ్చాయి. చాలా చాలా సాంగ్స్ ఎలా ఉంది? బాగుంది. ఎలా అనిపించింది? లోపల మజా ఎలా అనిపించింది? ఎలా ఉంది? ఎలా ఉంది? ఇద్దరు ట్రాక్స్ సాంగ్స్ ఎలా ఉంది? ఆ సాంగ్స్ కి చెప్పండి, ఎలా అనిపించింది? మజాక మూవీ భయ్య. త్రినాథ్ నక్కిన సినిమా మామూలుగా లేదు, వేరే లెవెల్ ఉంది భయ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి సినిమా గురించి మాట్లాడుకుంటే, ఇలాంటి సినిమా నా లైఫ్ లో ఇంతవరకు చూడలేదు. ఇండస్ట్రీ మీద ఒట్టు భయ్య. సినిమా హిట్. మహాశివరాత్రికి గ్రాండ్ కి వెల్కమ్ అన్నమాట. ఈ సినిమాకి బ్లాక్ బస్టర్ హిట్ మూవీ భయ్య. నిజంగా చెప్తున్నా, చూస్తున్నంత సేపు కూడా ఏం సీన్స్ భయ్య, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ కామెడీ భయ్య. నిజంగా చెప్తున్నా, ఫుల్ కామెడీ. చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. అసలు తండ్రి కొడుకులు అంటే ఇలా ఉంటారా? ఆ లవ్ స్టోరీ ఏంటి, ఆ ఎమోషనల్ ఏంటి, నిజంగా రావు రమేష్ గారి గురించి అయితే ఒకటి చెప్పాలి భయ్య. నిజంగా సినిమా మొత్తంలో సందీప్ కిషన్ గారు ఎంత బాగా యాక్ట్ చేశారో, రావు రమేష్ గారు కూడా అంతే బాగా యాక్ట్ చేశారు. కామెడీ టైమింగ్ కానీ, సెంటిమెంట్ కానీ, నాకు స్టార్టింగ్ మొత్తం కామెడీ మొత్తం ఎంజాయ్ చేస్తారు. క్లైమాక్స్ సెంటిమెంట్ ఉంటుంది భయ్య. రావు రమేష్ గారు ఒక 2-3 డైలాగులు అంటారు హీరోయిన్ గురించి. అసలు మా ఇంట్లో ఇలా తిరిగి ఎన్నేళ్ళు అయింది, ఆడపిల్ల అనే గజ్జలు కట్టుకుని ఎన్నేళ్ళు అయిందని ఒక డైలాగ్ ఉంటుంది భయ్య. చాలా కనెక్ట్ అయితే ప్రతి ఒక్కరి కుటుంబంలో కూడా, చాలా మంది కుటుంబంలో ఆడపిల్ల లేక చాలా బాధలు పడుతున్నారు. నిజంగా ఆడపిల్ల అనేది ఆ ఇంట్లో అదృష్టం, దేవత. ఆ దేవతల గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. దేవతలు ఉంటే చాలా, అంటే ఆడపిల్ల అనేది అంత అవసరం అనమాట ప్రతి ఇంట్లో కూడా. అలాగే మెయిన్ వచ్చేసిందంటే ఆ కామెడీ టైమింగ్స్ అంతా ఒక లెవెల్ అయితే, సందీప్ కిషన్ యాక్టింగ్ ఉంది చూసినావు భయ్య, మామూలు లేదు. ఆ సాంగ్స్ ప్రతి సాంగ్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం. రీతు వర్మ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అసలు ఇద్దరు బాండింగ్ కూడా, ఆ లవ్ ట్రాక్ కానీ చాలా ఎమోషనల్ గా చాలా బాగా కనెక్ట్ అయింది. మన్మధుడు మూవీ మనం చూసినాం భయ్య, అందులో యాక్టింగ్ కానీ, ఆ గ్లామర్ కానీ ఎంత మాత్రం ఎలా ఉంటది. ఇప్పుడు ఈ సినిమాలో కూడా తన గ్లామర్ కానీ, తన ఎక్స్ప్రెషన్స్ కానీ, డైలాగ్ కానీ చాలా చాలా బాగుంది భయ్య. నిజంగా ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ వేరే లెవెల్ భయ్య. నెక్స్ట్ లెవెల్ గా ఉంది. నిజంగా ఒకటి చెప్తున్నా, ఈ మహాశివరాత్రికి మీరు పూజలు చేస్తారు, పునస్కారాలు చేస్తారో చేయలేదో నాకు తెలియదు, కానీ నిజంగా చెప్తున్నా, మజాక్ సినిమాకి రండి. మీకు మామూలు మజాక్ ఉండదు, మామూలుగా లెవెల్ ఉంటుంది, వేరే లెవెల్ ఉంటుంది. గాడ్ ప్రామిస్ అండి. సినిమా చాలా బాగుంది, సూపర్ హిట్ బ్లాక్ బాస్టర్ మూవీ. అలాగే నిజంగా ఇంకోటి వస్తే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలి. ఈ సినిమాకి సంబంధించి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ఈ సినిమాకి కామెడీ టైమింగ్ ఎంత ప్లస్ అయిందో, అలాగే టైమింగ్ సెన్స్ రావు రమేష్ గారిది, మన అలాగే సందీప్ కిషన్ గారి టైమింగ్ సెన్స్ ఎంత బాగా వర్కౌట్ అయిందో, అలాగే ఆర్ఆర్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంత డబల్ మించి వర్కౌట్ అయింది. సినిమా చాలా బాగుంది భయ్య. నిజంగా ఒక లెవెల్లో చెప్పాలంటే, ఈ ఇయర్ లో గుర్తుపెట్టుకోండి, ఈ ఇయర్ లో 2025లో ఇస్ ఎ బ్లాక్ బస్టర్ మూవీ ఏదన్నా ఉందంటే మజాక సినిమా. అంత బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక మనోళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్టిస్టులు ప్రతి ఒక్క ఆర్టిస్టు చాలా బాగా పెడితే, నిజంగా ప్రొడక్షన్ వాల్యూస్ భయ్య, సినిమాకి సంబంధించి ప్రొడక్షన్ వాల్యూస్ చాలా ఇంపార్టెంట్. నేను బాహుబలి, ధమాకా సినిమా ఎంత బాగా ఎంజాయ్ చేసినో, అంటే బాహుబలి ఈ డైరెక్టర్ తీసినాను కదా భయ్య, ప్రొడక్షన్ వాల్యూస్ ఆ మాత్రం ఉన్నాయి భయ్య. ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం ఎక్కడ కూడా ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా అంత లెవెల్లో తీసుకురావడం, బాహుబలి రేంజ్ లో తీసుకురావడం అంటే మామూలు విధంగా. నాకు ఈ సినిమా చూసినప్పుడు కూడా బాహుబలి సినిమా చూస్తే ఎలా ప్రొడక్షన్ వాల్యూస్ ఎట్లా ఉన్నా అంతకు మించి ఉన్నాయి. నిజంగా దమ్మున్న డైరెక్టర్, దమ్మున్న హీరో. ఇంకా రావు రమేష్ గారి గురించి చెప్పాల్సిన అవసరం, ఈజ్ ఎ మల్టిపుల్ టాలెంటెడ్ భయ్య. చాలా బాగుంది, ఖచ్చితంగా చెప్తున్నా. ఈ సినిమా అస్సలు మిస్ అవ్వద్దు. మజాక్ అనేది మామూలు మజాక్ ఉండదు. మీ లైఫ్ లో చూడని సినిమా భయ్య. త్రినాథ్ గారు మీరు అన్నట్టే చెప్పారండి, సీరియస్ గా చెప్తున్నా. ఈ సినిమాలో డైలాగ్ కంటూ నిజంగా త్రినాథ్ గారు చెప్పిన మాట అయితే నాకు ఇప్పటికి వినిపిస్తుంది. తమ్ముళ్ళు సీట్లు లేస్తాయి కదా భయ్య, ఆల్రెడీ సీట్లు లేసాయి, దుమ్ము దులుపుతున్నాయి, మామూలు క్రేజ్ లేదు, ఒక ఊపు ఊపేస్తుంది భయ్య. నిజంగా చెప్తుంది, ఇది బ్లాక్ బస్టర్ హిట్ భయ్య, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇప్పుడే మజాకా సినిమా చూసిన తర్వాత ఎవరికైనా డబ్బాల్ మజా వస్తుంది కంపల్సరీ. ఎలా చూసినా సరే సందీప్ కిషన్ గారి యాక్టింగ్ అయితే వేరే లెవెల్లో ఉంది భయ్య. లైక్ ఇంత ముందు వెంకటాద్రి ఎక్స్ప్రెస్ లో మనం ఎంత జెన్యున్ గా ఫీల్ అయినామో, ఈ సినిమాకి అదే విధంగా ఫీల్ అవుతాము. ఇంకా ఈ మూవీలో డైరెక్టర్ గారు త్రినాథ్ గారు, అంటే త్రినాథ్ అనే పేర్లోనే ఉంది తిరుగులేదని చెప్పేసి ఒక మార్క్ అయితే క్రియేట్ చేసారు భయ్య ఈ సినిమాకి. ఇంతకు ముందు మనం త్రినాథ్ గారి నేను లోకల్, హలో గురు ప్రేమ కోసమే సినిమా చూసినాం, దానికి మించి ఈ సినిమా ఉంది. అసలు సినిమా చూస్తుంటే అసలుకి హాలీవుడ్ డైరెక్టర్ అసలుకి ఒక రేంజ్ లో ఇచ్చినట్టు అంత హైలైట్ అనిపించింది. సో ప్రొడ్యూసర్ అయినా సరే ఎవరైనా సరే గుండె మీద చేసేసుకొని ఉండొచ్చు. ఇంకా మనం సినిమా మ్యాటర్లోకి వెళ్తే రావు రమేష్ గారు భయ్య
అసలు రావు రమేష్ గారు యాక్టింగ్ చూస్తుంటుంటే లైక్ హీరో ఎవరు సందీప్ కిషనా లేకపోతే రావు రమేష్ అని చెప్పేసి ఆ విధంగా అనిపించింది. ఇంకా హీరోని యాక్టింగ్ వస్తే మాత్రం హీరోని యాక్టింగ్ కోసం మాత్రం రీతు వర్మ గారు అసలుకి ఇంత ముందు మనము ఖుషి సినిమాల ఆమె నడుము చూసినాం. ఆ నడుము చూస్తే రీతు వర్మ నడుము చూస్తే అరే ఎవర్రా భూమిక అని చెప్పేసి అనుకోవచ్చు. అంతలా హైలైట్ అనిపించింది. ఇంకా మన మేనత్త లాగా మన అంశు అంబానీ గారు చేశారు. ఈ అంశు అంబానీ గారు చూస్తే నీతు అంబానీ కూడా పనికిరాదు, అంత హైలైట్ ఉంది భయ్య. సినిమాలో ఫస్ట్ ఒక 2 hours మాత్రం నాకు 5 lakhs అప్పు ఉంది, ప్రతిరోజు బాధపడతా. ఈ సినిమాకి వచ్చిన తర్వాత నాకు 5 లక్షల అప్పు కూడా గుర్తు రాలేదు అంటే చూడండి. త్రినాథ్ గారి డైరెక్షన్ అంతా బాగుంది. నవ్వుకొని చచ్చిపోతాం, అంతగానం బాగుంది అసలుకి. ఒక్క కాడనన్నా చాలరా బాబు అని చెప్పేసి అంటే అట్లా కూడా లేదు, నవ్వుకుంటూనే ఉన్నాం. కానీ సినిమా మొత్తంలో లాస్ట్ ఎండింగ్ 1/2 hour లో భయ్యా త్రినాథ్ సార్ ఏడిపించి చచ్చిపోయారు. ఈ సినిమా చూసినాక మా డాడీ ఎందుకు రావు రమేష్ గారు లాగా లేరని చెప్పేసి నాకు అనిపించింది. ఒక హైలైట్ సినిమా, హైలైట్ ఎలివేషన్స్ అన్ని మంచిగా ఉన్నాయి. లాస్ట్ లో మన మ్యూజిక్ డైరెక్టర్ గురించి లియోన్ జేమ్స్ గారి గురించి చెప్పాలంటే ప్రతి ఒక్క ఇంచు కూడా వదిలేదు ఆయన. ఒక తమన్ గారు కూడా తమన్ గారికి మ్యాచ్ చేసేనట్టు అంత బాగుంది. ఓవరాల్ గా సినిమా బాగుంది. ఈ శివరాత్రికి మొత్తం సినిమా జాగారం మనం ఇక్కడ చూడొచ్చు. ఆల్ టైమ్ ఆయన సినిమాలలో సందీప్ కిషన్ గారి సినిమాలలో ది బెస్ట్ ఫిలిం అని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో ప్లీజ్ ప్రతి ఒక్కరు వాచ్ చేయండి. మన నాన్న ఎట్లా ఉండాలో ఈ సినిమాలో సేమ్ అట్లనే ఉండి అంత బాగుంది. సో ప్లీజ్ గో అండ్ వాచ్ ఇన్ థియేటర్స్. రీనా సార్ అసలుకి మీకు అసలు తిరిగేలేదు సార్. ఎందుకనంటే ఇంత ముందు మనం నీళ్ళు లోకల్ హలగురు ప్రేమ కోసమే చూసినాం, కానీ దానికి మించి ఉంది సార్. చూస్తుంటుంటే ప్రతి ఒక్క సీన్ గూస్ బాంబ్స్ తోని అరే నాకెందుకు రిలేటర్ ఇట్లాంటి రావు రమేష్ లాంటి డాడీ అని చెప్పేసి నాకు అనిపించింది. సార్ మీకు హ్యాట్స్ ఆఫ్ సార్. ఇప్పుడు మజాకా సినిమా చూసి వస్తున్నామండి. ఇంకా నవ్వు అండి, సినిమా అంతా నవ్వులకి చచ్చిపోయిన మాట. నిజంగా రావు రమేష్, సందీప్ కృష్ణ యాక్టింగ్ అయితే సూపర్. నిజంగా తండ్రి కొడుకులు అయితే నాకైతే అనిపించలేదండి. నిజంగా ఒక ప్రాణ స్నేహితులేమో అన్నట్టు అనిపించింది. నిజంగా ఇలాంటి కొడుకు భూమండలంలో ఎక్కడ ఉండడని చెప్పి నిజంగా డైలాగ్ ఉంది, నిజంగా ఉండడేమో అనండి, అంత బాగుంది అనమాట. సంగీతం ఏంటి, అలాగే నెక్కిన త్రినాథరావు గారు హ్యాట్స్ ఆఫ్ సార్. మీరు ఏ సినిమా తీసినా సూపర్ హిట్. అలాగే సందీప్ కిషన్ లో కెరీర్ లోనే బిగ్గెస్ట్ కామెడీ హిట్ మజాకా అండి, సూపర్ సార్. ప్రతి వాల్యూ కూడా రావు రమేష్ గారు ఏంటి, అలాగే హీరోయిన్ ఏంటి, మొత్తం ఇంకా సినిమా అసలు ఎక్కడ కూడా 100కి 100 మార్క్స్ వేయాలన్నమాట. మహాశివరాత్రి సందర్భంగా నిజంగా ఇప్పుడు చూసాక రేపు కూడా మళ్ళీ వచ్చి నేను చూస్తాను. మా ఫ్యామిలీ ప్లస్ మా సందులు అందరూ కూడా తీసుకొస్తాండి. సూపర్ అండి. మీరు వెళ్ళినంతసేపు వెళ్తూ నవ్వుతూనే ఉంటారు, ఇంకా ఎక్కువ నవ్వుతూనే వస్తారండి. సూపర్ అండి మజాకా. డోంట్ మిస్ అండి. మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇప్పుడే మజాకా సినిమా చూసాము. సినిమా అయితే చాలా బాగుంది. ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ భయ. ఈ సినిమా అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అసలు నవ్వుతూనే ఉన్నాం మేమైతే. థియేటర్ అంతా కూడా గోలగోల. అసలు సినిమా అయితే సందీప్ కిషన్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. రావు రమేష్ యాక్టింగ్ అయితే ఇంకా వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు ఆయన యాక్టింగ్ అసలు చిన్న పిల్లలాగా, యూత్ లాగా అసలు ఈ సినిమాలో చాలా ఫన్ చేశారు. మెయిన్ నచ్చింది నాకు ఆయన క్యారెక్టర్ బాగా నచ్చింది. దీనిలో తండ్రి కొడుకుల ప్రేమ అయితే చాలా బాగుంది. తండ్రి కొడుకు కోసం, కొడుకు తండ్రి కోసం పడే ప్రేమ అయితే చాలా బాగుంది. అత్తా కోడల సెంటిమెంట్ కూడా చాలా బాగా తీశారు ఈ సినిమాలో. క్లైమాక్స్ లో 30 minutes చాలా బాగా సెంటిమెంట్ ఉంది. మేమైతే చాలా బాగా ఇన్వాల్వ్ అయిపోయాము. ఈ సినిమా అయితే చాలా బాగుంది. ఫుల్ కామెడీ ఉంది, సాంగ్స్ ఉన్నాయి, ఎమోషనల్ ఉంది, చాలా బాగుంది. సాంగ్స్ కూడా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. డైరెక్టర్ గారు త్రినాథ్ గారు చాలా బాగా డైరెక్షన్ చేశారు. ఈ సినిమా ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఫ్యామిలీతో వచ్చి తప్పకుండా చూడండి, బాగా ఫన్ అవుతారు. మీరైతే బయటికి నవ్వుతూనే వస్తారు భయ్య. చాలా బాగుంది సినిమా, ఫ్యామిలీతో రండి. ఇప్పుడే చూశాను మజాకా సినిమా. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ఒక తండ్రి కొడుకుల మధ్య లవ్ స్టోరీని చాలా అంటే చాలా బాగా చూపించారు అనమాట. వాళ్ళిద్దరూ వాళ్ళ లవ్ సెట్ చేయడం అనేది చాలా కామెడీగా చూపించారు. త్రూఅవుట్ నవ్వుతూనే ఉంటారు. అంతా బాగుంది సినిమా అయితే, చాలా అంటే చాలా బాగుంది. త్రినాథరావు గారి డైరెక్షన్ చాలా అంటే చాలా బాగుంది. అసలు ఆ కామెడీ కానీ చాలా బాగున్నాయి. ఆ ప్రవీణ్ గారి స్టోరీ చాలా పంచు కానీ, ఐప్రాది పంచులు కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా ముఖ్యంగా రితు వర్మ, సందీప్ కృష్ణ వీళ్ళిద్దరి మధ్య వచ్చే ట్రాక్ కానీ, రావు రమేష్ గారు మధ్య వచ్చే ట్రాక్ కానీ చాలా అంటే చాలా బాగుంది. అసలు సందీప్ కృష్ణ రావు రమేష్ మధ్య ఇంత కామెడీ ట్రాక్, ఇంత ఫన్నీ మూవీ వస్తుంది అనుకోలేదు. చాలా బాగుంది. సో ప్రతి ఒక్క ఫ్యామిలీ ఆడియన్స్ చూడాల్సిన సినిమా అనమాట. లాస్ట్ లో ఒక మంచి మెసేజ్ కూడా ఉంది. సో అందరు థియేటర్కి వచ్చి చూడండి, ఒక మంచి సినిమా. చాలా అంటే చాలా నవ్వుకుంటారు, అలాగే ఏడిపిస్తారు కూడా అనమాట. సాంగ్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సో అంతా బాగుంది. థియేటర్కి వచ్చి చూడండి. మజాకా సినిమా ఈ వీక్ లో రిలీజ్ అవుతుంది. ఒక ఫ్యామిలీతో అందరూ కూర్చొని చూడాల్సిన సినిమా. మజాకా మూవీ చాలా చాలా బాగుంది. అందరూ వచ్చి ఫ్యామిలీతో వచ్చి చాలా బాగా ఉంది సినిమా.
చాలా బాగుంది. సాంగ్స్ అయ్యో చాలా బాగుంది. ఫ్యామిలీతో వచ్చి బీజిఎం చాలా చాలా బాగున్నాయి. మీరందరూ ఫ్యామిలీతో వచ్చి చూడాలని. రావు రమేష్ గారు యాక్టింగ్ అంటే చాలా బాగుంది. కిషన్ యాక్టింగ్ అబ్బో చాలా 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 బాగుంది. ఇలాంటి సినిమా నా జీవితంలో ఇదే మొదటిసారి చూడడం. జోక్స్ అయితే వామ్మో సినిమా అయితే చెప్పలేమ్మా. చాలా అంటే కామెడీ, తండ్రి కొడుకుల ప్రేమ, అబ్బో హీరోయిన్, అత్త కోడల్ సీన్ మాత్రం చాలా బాగుంది. థ్యాంక్ యూ. భయ్యా ఇప్పుడే చూసా భయ్యా మజాక, నిజంగా మజా వచ్చింది భయ్య సినిమా చూస్తే. భయ్య ఏం చూపించారు భయ్య సినిమా మాత్రం. డైరెక్టర్ గారు త్రినాథరావు నక్కిన గారు ఆల్రెడీ మనం ధమాకా చూసాం కదా. ప్రతి ఒక్క అంటే ఎట్లా అంటే కామెడీ మాత్రం ఫుల్ లెంత్ అండి ఇందులో సినిమాలో. ప్రతి ఒక్క డైలాగ్ అని సందీప్ హీరో గురించి చెప్పుకోవాలంటే సందీప్ కిషన్ భయ్య ఈ శివరాత్రికి శివ జాతర చూపించారు భయ్య. చెప్తున్నా కదా సందీప్ భయ్య సీట్లు మాత్రం ఖచ్చితంగా లెగిస్తే ఆల్రెడీ లేపారు, పక్క లేచేసాయి. అండ్ రీతి వర్మ గురించి చెప్పుకోవాల్సి వస్తే పర్ఫార్మెన్స్ మాత్రంగా అదిరిపోయింది. అండ్ అన్షు గారు చాలా రోజుల తర్వాత మర్మధుడు చూసాం కదా, అందరు చాలా తర్వాత వచ్చింది. గ్లామర్స్ భద్రాబా ఏముంది భయ సినిమా మాత్రం. ఆ అన్షు గారి గ్లామర్ గానీ కుర్రగారు మొత్తం పిచ్చెక్కుతారు భయ. అసలు థియేటర్లు మొత్తం గిలగిల గిలగిల కొట్టుకుంటున్నారు భయ అమ్మాయి కోసం. అసలు మామూలు విషయం కాదు కామెడీ. అండ్ రావు రమేష్ గారి గురించి చెప్పినట్టు ఇంతకు మనం చాలా మూవీస్ లో చూసాం, కానీ ఇందులో ఒక తండ్రి కొడుకు మధ్య ప్రేమ బాండింగ్ లాస్ట్ లో క్లైమాక్ 30 minutes మాత్రం ఇరగదీశారు. హాస్య మూవీస్ అండి, ముఖ్యం చెప్పాలంటే ప్రొడక్షన్ వాల్యూస్ హాస్య మూవీస్ అండి. రాజేష్ అన్న ప్రొడ్యూసర్ గారు అసలు మీకు తిరిగేలేదండి. ప్రతి ఒక్క హాస్య మూవీస్ లో ప్రతి ఒక్క ఏ సినిమా వచ్చినా ఆల్రెడీ మనకు తెలిసిపోతుంది. హాస్య మూవీస్ అంటేనే హిట్ కు ఒక టార్గెట్ అని చెప్పి ప్రతి ఒక్క సినిమాని కథని ఎంచుకునే విధానం కానీ అద్భుతంగా చూపించారు. అండ్ కామెడీ టైమింగ్ కానీ అండ్ శ్రీనివాసరావు గారి కామెడీ కానీ మన అన్ని ప్రతి ఒక్కరండి అద్భుతంగా చూపించారు సినిమా మాత్రం. సందీప్ భయ్య ఈ సినిమాతోని బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఈ శివరాత్రికి శివ జాతరే. సందీప్ భయ్య నిజంగా పీపుల్ స్టార్ అని ట్యాగ్ పెట్టారు కదా, అందరి మనసులు గెలుచుకున్నాడు, హృదయాన్ని గెలుచుకున్నాడు. చిన్న చిన్న పిల్లలు కూడా సందీప్ భయ్య అంటే ఇప్పుడు మొత్తం ఒక క్రేజ్ వెళ్ళిపోయింది అక్కడికి. ఆల్రెడీ మనం చాలా మూవీస్ లో చూస్తున్నాం, కానీ ఈ సినిమాతో నిజంగా ఒక మజా అనేది వచ్చింది. అద్భుతంగా చూపించారు. మజాక 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 అది సూపర్. భయ్య ఈ సినిమాకి మజాక సినిమాకి రైటరు ప్రసన్న కుమార్ బిజవాడ గారు అద్భుతమైన స్టోరీ రైటింగ్ భయ్య, అసలు మామూలుగా లేదు చూపించారు. మజాక మూవీ చూస్తాను. అసలు మూవీ అయితే ఫుల్ ఫన్ రైడ్ అని చెప్పుకోవచ్చు. సందీప్ కిషన్ గారి యాక్టింగ్ కానీ రావు రమేష్ గారి యాక్టింగ్ కానీ అసలు వేరే లెవెల్ ఉంది. తండ్రి కొడుకుల ప్రేమ, వాళ్ళు పడే ఇబ్బందుల్ని అసలు చాలా ఫన్గా ఫుల్గా నవ్వుకునే విధంగా ఫన్నీగా తీశారు. వాళ్ళు పడే ఇబ్బందులను కూడా మనం కామెడీగా తీసుకుంటాం, అంత బాగా తీశారు. త్రినాథరావు గారి డైరెక్షన్ అయితే సూపర్ అని చెప్పుకోవచ్చు. అలాగే అన్షు గారు చాలా రోజుల తర్వాత వచ్చారు, కానీ ఆమె అందంతో అయితే కుర్రాళ్ళందరినీ మైమరిపించేలా చేశారు. రితివర్మ గారి యాక్టింగ్ అయితే అసలు వేరే లెవెల్. ఈ మురళీ శర్మ గారు అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు వీళ్ళ కాంబినేషన్లో వచ్చే కామెడీ అయితే అసలు వేరే లెవెల్. ఫస్ట్ నుంచి చివరి ఎండింగ్ వరకు కూడా ఫుల్గా నవ్వుకుంటూనే ఉన్నాము. అలాగే మదర్ సెంటిమెంట్ కూడా బాగా చూపించారు, అత్తా కోడళ్ళ సెంటిమెంట్ బాగా చూపించారు. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. మెయిన్ అయితే సాంగ్స్, బీజిఎమ్స్ కానీ సాంగ్స్ అయితే అసలు చాలా అంటే చాలా ఊపుగా ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేసే విధంగా ఉన్నాయి. ఈ మహాశివరాత్రికి బిగ్గెస్ట్ హిట్ ఈ మూవీ. ఫుల్ కామెడీ ఎంటర్టైనర్. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి తమ ఫ్యామిలీతో వచ్చి చూస్తే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు.